నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్. నేను కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా? మీరేమో ఇక్కడ కుట్రలు చేయండి. వీడియో చూపిస్తాను. ఇవన్నీ వద్దండి, పంపించిన ఇవన్నీ నాకు చాలా భయం. చూసిన మీరు పేపర్లో వెయ్యండి, దాని తర్వాత నన్ను అడిగితే నేను చెప్తాను. మీరు ఇస్తే మాకేంటంటే నాకు ఏమి దాన్ని చూసి మనం న్యూస్ రాసినా కానీ బాగుంటుంది. మనం ఏది లేదు, ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చాము, పెద్ద ఫోటో ఉంది, అక్కడ సార్ది ఉంది, బాబుది ఉంది, మేడం ఉంది, ఇట్లా మనము చూసి మనం ఏదైనా చూస్తేనే చేయగలుగుతాం కదా. మనం లేనట్టు మనం రాయకుంటుంది కదా మేడం. నేను కూడా మనకి ఏంటంటే మన స్టేటస్లో ఏదైతే వచ్చిందో వాళ్ళ వాళ్ళకి ఎట్లా కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. నేను ఒక 10 minutesలో కాల్ చేస్తాను. నేను ఇక్కడ వేరే వాళ్ళతో మాట్లాడుతాను. ఫొటోస్ వీడియోస్ అయితే బాగా వైరల్ అవుతుందేమో, నేను వైరల్ అవుతాను. అక్కడ చెప్పేది మేడం, మన దగ్గర ఉంటాయి కానీ మనం బయట పెట్టడం లేదనేది నా గురించి నీకు బాగా తెలుసు. అన్న ఎటువంటి వాడు ఏం కట్టలేదు. నేను ఆ రోజు వచ్చి మాట్లాడమని మీరు కానీ నేను ఎప్పుడు రాను. అసలు నేనేం మాట్లాడను. ఎందుకంటే మొహంతో ఏదైనా మాట్లాడతాం, ఎట్లయినా మాట్లాడతాం. కానీ లేడీస్ విషయంలోకి వచ్చినప్పుడు ఏంటంటే ఒక అక్క చెల్లెల రూపంలో మా వాళ్ళు ఇప్పుడు మేడం, మా వాళ్ళు అంటే ఎదుటోళ్ళు కదా అంతే, మా వాళ్ళు అంటే ఎదుటోళ్ళు కదా అంతే. అదే విధంగా చూసుకుని మీరు కూడా స్టేటస్ పెట్టి పోస్ట్ చేస్తా ఉంటే ఆయన పెట్టినాడు, అదే చెప్పారు మాకు కూడా, ఆమె ఇబ్బంది పడుతుంది అనేసి. ఈ విధంగా ఇబ్బంది పడుతుంది. దీనికి మన పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని ఇటువంటి వాళ్ళకు ఏం చేయాలో చేయండి. మన నియోజకవర్గంలో ఉండే అదే మేడం, నియోజకవర్గంలో ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఇటువంటి పనులు చేస్తే ఒక ఆడబిడ్డ ఒక పంచాయతీ చిన్న ఆఫీస్ పని చేసుకుని ఒక వాళ్ళని ఈ విధంగా చేసే తప్పుడుగా ఇది ఎంత దూరం దారి తీస్తుంది. అది అమ్మాయి ఎక్కడో బయట నుంచి వచ్చిన అమ్మాయి, అదే లోకల్లో చేయగలుగుతారా? మళ్ళీ అదే కాక దాని మీద మళ్ళీ ఈ విధంగా ఇంత కొన్ని లక్షల కోట్లు డబ్బులు తినేసినారని చెప్పేసి వాళ్ళ మీద నింద వేయడమో ఎన్ని తప్పు కదా, అదే నేను అడుగుతున్నాను. ఇది డిఫరెంట్. ఆయన మాత్రం అక్కడ నుంచి కోట్లు తీసుకొని వస్తారు. మీరు కుట్రలు చేయండి, ఆయన కోట్లు తీసుకొని వస్తారు. ఓకేనా? మీరు ఎన్ని కుట్రలు చేసినా మీరు ఒక్క పాయింట్ మిస్ అవుతున్నారు. ఏంటంటే ఎన్ని చేసినా ఆయన ఏకాగ్రతను మాత్రం మీరు డిస్టర్బ్ చేయలేరు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని, శక్తిని మీరు డిస్టర్బ్ చేయలేరు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఎన్ని దెబ్బలు తిని వచ్చాడు అనేది అందరికీ తెలిసింది. కాబట్టి ఆయన్ని మీరు ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు చేసినా సరే ఆయన డిస్టర్బ్ అవ్వడు. ఇది కన్ఫర్మ్, రాసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటి అంటే, అసలు అమిత్ షాని ఎందుకు కలిశారో తెలుసా? ఈరోజు మనం ఈ పాయింట్ మీద ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాలి. ఎందుకంటే మీరు రాష్ట్రంలో కుట్రలు చేస్తూ ఉంటే ఆయన అక్కడికి వెళ్ళి ఎందుకు వెళ్ళాడు, పనిమాలిన చేతులు కట్టుకొని ఇలా కూర్చోవడం కాదు. మీకు విషయం తెలుసా? ఇప్పటి వరకు చాలా మంది అమిత్ షాని ఎందుకు కలిశారు? కేవలం కేసులు మాఫీ చేయండి, కేసులు పెట్టొద్దని కోరటానికి మాత్రమే వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు రాష్ట్రానికి నిధులు కావాలి, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి అని చెప్పిన ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని ఖచ్చితంగా ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకొని తీరాల్సిందే. అయితే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, నిన్న ఒక వ్యక్తి వచ్చి భీమవరంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి, అలాగే అరవ శ్రీధర్ గురించి రకరకాలుగా మాట్లాడారు. ఇక్కడ అరవ శ్రీధర్ని ఎవరు సపోర్ట్ చేయట్లా, ముఖ్యంగా జనసేన అయితే అసలు సపోర్టే చెయ్యదు, అది ఖచ్చితం. అయితే నిజాలు తేలాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని మీద వర్క్ జరుగుతోంది. కమిటీని కూడా వేశారు. సో ఇది పక్కన పెడితే మీరు చేయాల్సిన పని, ఆ వీడియోని ఆ వ్యక్తి ఏవైతే మాట్లాడారో అన్ని వాళ్ళు ఎలా షేర్ చేసుకుంటున్నారో తెలుసా? ఏ విధంగా జనసేన పరువు తీస్తున్నారో తెలుసా? మరి మిగతా వాళ్ళు మీరందరూ ఏం చేస్తున్నారు? ఇలాంటి పాజిటివ్ వీడియోస్ మీరు కూడా జనంలోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీకు లేదా? మీరు కూడా ఏం చేయాలంటే, మీకు గనక మేము చెప్పిన పాయింట్స్ ఖచ్చితం ఇది కరెక్ట్ అని అనిపిస్తే అన్ని షేర్ చేయమని మేము అడగట్లా. వాస్తవాలు ఏ వీడియోలు అయితే
ఉంటాయో ఆ వీడియోలు ఖచ్చితంగా మీరు షేర్ చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవాలు అని అనిపిస్తే మాత్రమే. అవాస్తవం ఈవిడ చెప్తుంది కరెక్ట్ కాదు అనిపిస్తే మీరు షేర్ చేయొద్దు కదా, అసలు చూడొద్దు కూడా. కానీ ఖచ్చితంగా మీకు గనక మంచి వీడియో అని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా తప్పకుండా చేయండి. ఎందుకు కామెంట్ అడుగుతాము అంటే మేము చేస్తున్న వీడియోస్ కరెక్టా కాదా, రైట్ ఆర్ రాంగ్ అనేది మాకు కూడా తెలిస్తే ఓ ఈ పాయింట్ కరెక్ట్ కాదు, ఓహో మేము చెప్పే పాయింట్స్ కరెక్టే అంటే ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళి పాయింట్స్ తీసుకొచ్చి పాజిటివ్గా చెప్పడానికి ట్రై చేస్తామన్నమాట. సో మీరు చేయాల్సిన ఒకే పని ఏంటి అంటే ఖచ్చితంగా ఈ వీడియోని మీరు షేర్ చేయండి. ఆయన చేస్తున్న మంచి పని, మిగతా వాళ్ళు చేస్తున్న కుట్రలు ఖచ్చితంగా 10 మందికి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి సంబంధించి ఒక మహిళ బయటకు వచ్చి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. వీడియోలు వచ్చాయి, ఆడియోలు కూడా బయటకు వచ్చాయి. అయితే చాలా మంది దీని మీద మాట్లాడుకుంటున్నారు. కాదు పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీకి సంబంధించి మాట్లాడుకుంటున్నారు. అదే మీరు ఇంకో విషయం తెలుసా, ఒకసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు పిఠాపురంలో చీమ చుట్టుకుమన్నా అని. పిఠాపురంలోనే కాదండి పవన్ కళ్యాణ్ గారు, మీ జనసేనకు సంబంధించి చిన్న కార్యకర్తకు సంబంధించిన చిన్న ఇష్యూ వచ్చినా సరే అది పెద్ద ప్రోపకాండ చేసేస్తారు. మరి ఇటువంటిది అరవ శ్రీధర్ గారు తప్పు చేశారు కాబట్టి మరి వదిలేస్తారా? వదలరు కదా, వాళ్ళ టార్గెట్ మీరు. సో మిమ్మల్ని ఏం చేయలేక పాపం వీళ్ళ మీద పడ్డారు. పాపం అని అనడానికి కూడా లేదు ఇక్కడ, ఎందుకంటే అరవ శ్రీధర్ గారు తప్పు చేశారనే చెప్పొచ్చు. కాకపోతే ఒక హనీ ట్రాప్లో ఇరుక్కుపోయారు, ఎప్పటి నుంచో వేస్తున్న ప్లాన్లో చిక్కుకుపోయారు అని అయితే చాలామంది విశ్లేషకులు చెప్తున్న మాట. అయితే అది పక్కన పెట్టండి. ఇంకా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, జనసేన పార్టీ అధ్యక్షుల్ని ఏ విధంగా అయినా సరే చిందరవందర చేయాలి, గజిబిజి గందరగోళం చేయాలి అని రకరకాల కుట్రలు పన్నుతున్నారు. ఇక్కడ ఒక్కటి మిస్ అవుతున్నారు. ఏంటి అంటే మీరు ఎన్ని చేసినా ఆయన ఏకాగ్రతను అయితే దెబ్బతీయలేరు. రాసి పెట్టుకోండి, ఇందాక చెప్పినట్టుగా ఆయన ఏకాగ్రతను దెబ్బతీయలేరు. నెంబర్ 1. రెండోది, మీరు ఇన్ని చేస్తున్నారు కదా, అక్కడ ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? మీరు కుట్రలు చేస్తుంటే కోట్లు తీసుకురావడానికి వెళ్ళారు. ఏ విధంగా? ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్కు ముందు ఏం మాట్లాడాలి? మాకు ఇస్తే బాగుండు అని అనుకుంటారు తప్ప అక్కడికి వెళ్ళి ఎవరు కలుస్తారు? కలిసే సందర్భం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇలా ఉంది, ఈ విధంగా దెబ్బతినింది కాబట్టి మీ సహాయ సహకారాలు అందించండి, కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కూడా మీ సహాయ సహకారాలు అందించండి అంటూ విజ్ఞప్తి చేయటానికి వెళ్ళారు. కేవలం ఇదొకటే కాదు, ఆయన చెప్పారు నిన్న ఒక్కొక్క మాట, ఎందుకు భేటీ అయ్యారు, ఏ అంశాల మీద భేటీ అయ్యారని చెప్పుకుంటూ వచ్చారు. అదేంటి అనేది ఒక్కొక్కటి చెప్పుకుందాం. కాకినాడలోని ఉప్పాడలో సముద్ర తీర కోతను అరికట్టేందుకు సీ ప్రొటెక్షన్ వాల్కు సంబంధించి చర్చించారు. దాంట్లో సహాయ సహకారాలు అందించండి అంటూ అమిత్ షాను కోరారు. అట్లాగే అమిత్ షాకి రాష్ట్ర పరిస్థితుల గురించి, ఇక్కడ జరుగుతున్న ఒక్కొక్క విషయానికి సంబంధించి కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన గతంలో కూడా చెప్పారు. ఏమని? రాష్ట్రానికి సంబంధించిన విషయాలు కూడా నేను కేంద్రం దగ్గర చెప్పను, చెప్పి పరువు తీసుకోవటం ఎందుకు, ఇంటి గుట్టు ఇంట్లోనే ఉండాలి, బయట రచ్చ పెట్టుకుంటే మన పరువే పోతుంది అని ఆయన ఇప్పుడు దాకా చెప్పుండరు. కానీ ఈసారి ఖచ్చితంగా చెప్పే ఉంటారు. ఈ రచ్చ ఏంటి అని మీకు తెలియాలంటే మీరు చేస్తున్నారు కదా రాష్ట్రంలో రచ్చ, ఈ రచ్చకు సంబంధించి ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ గురించి ఖచ్చితంగా అమిత్ షాతో చర్చించే ఉంటారు. ఎందుకంటే తప్పులు చేసి కేసులు ఉన్నా కూడా దర్జాగా తిరుగుతూ, పైగా పనిచేసేవాడి మీద బురద జల్లుతుంటే పనిచేసేవాడికి కూడా సహనం ఉంటుందిగా, సహనం కోల్పోయే ఒక లిమిట్ ఉంటుందిగా, ఆ లిమిట్ కోల్పోయే వరకు తెచ్చుకొని మీరేం చేశారంటే అనవసరంగా ఆయన కెలుక్కున్నారు. కాబట్టి మీరు ఇక్కడ చేయాల్సింది మీరు ఇక్కడ చేస్తే ఆయన అక్కడ చేయాల్సింది అక్కడ చేస్తున్నారు. త్వరలో వెయిట్ అండ్ సీ. అమిత్ షాను ఈసారి మాత్రం పక్కాగా కలవాల్సిన చోటే కలిశారు, కొన్ని ఇంపార్టెంట్ అంశాల మీద చర్చించారు అన్నట్టుగా మాత్రం చాలామంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. ఖచ్చితంగా ఈసారి అయితే ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చి తీరతారు అనే దాని మీద ఆయన ఫోకస్ చేశారు అని చెప్పుకుంటున్న మాట. మరి ఇంతటితో ఆపారా? ఇంతటితో ఆపలా. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా భేటీ అయ్యారు. ఆయన ఎందుకు భేటీ అయ్యారో తెలుసా? అష్టాదశ శక్తిపీఠం శ్రీపాద శ్రీ వల్లభస్వామి కొలువైన క్షేత్రం ఈ పిఠాపురంలో ఉన్నాయి కాబట్టి ఈ స్వామివార్ల దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మౌలిక వస్తువులు కల్పించాలని కోరుతూ అక్కడ పిఠాపురం రైల్వే స్టేషన్ను మోడల్ రైల్వే స్టేషన్గా
అభివృద్ధి చేయాలి, దానికి మీ సహాయ సహకారాలు అందించండి అంటూ కోరారు. మీరేం కుట్రలు చేస్తారా? ఆయన అక్కడికి వెళ్ళి కోట్లు అడుగుతారా? కోట్లు ఇవ్వండి, మా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటామని అడుగుతారా? ఎంతవరకు న్యాయం? కుట్రలు చేసేవాళ్ళు కొంచెం కాదు కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. అవునులే, మీరు చెప్పింది కరెక్టే, ఇంగిత జ్ఞానం ఉంటే ఇలాంటి పనులు ఎందుకు చేస్తారులే. అయితే పిఠాపురంలో సేతు బంధన్ పథకం కింద అభివృద్ధి చేసిన రోడ్డు ఓవర్ బ్రిడ్జిని పిఎం గతిశక్తి పథకం కింద మార్చాలని కూడా విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన ఢిల్లీలో ఇన్ని పనులు చేస్తుంటే మీరేమో ఇక్కడ ఈ పనులు చేస్తున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం అక్కడికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి విజ్ఞప్తి చేసుకుంటూ ఆయన పని ఆయన చేసుకుంటుంటే ఇక్కడ చేస్తున్న కుట్రలు ఇవే. అరవ శ్రీధర్ వ్యక్తిగత విషయాన్ని పార్టీకి ఆపాదిస్తారా? వ్యక్తిగత విషయాన్ని తీసుకొస్తారా? ఇప్పుడు ఖండించే వాళ్ళు ఒక సైడ్ నుంచే ఖండిస్తారా? ఇప్పుడు అరవ శ్రీధర్ది తప్పే కాదని ఎవరు చెప్పట్లా. ఆల్రెడీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి లెటర్ కూడా వచ్చింది. ఒక కమిటీని ఏర్పాటు చేశారు, 3 సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు, మన అందరికీ తెలిసిన విషయమే. మరి అయితే ఆ కమిటీ నిజ నిజాలు బయటకు తేల్చిన తర్వాత ఏం చేస్తారు? సస్పెండ్ చేస్తారా లేదా అనేది వాళ్ళు చూసుకుంటారు. అయితే ప్రస్తుతానికైతే ఈ పార్టీకి సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఈ ఎమ్మెల్యే అనేది పాల్గొనకుండా దూరంగా పెట్టారు. పాల్గొనకూడదు, ఈ క్లారిటీ వచ్చే వరకు అని పెట్టారు. ఇంకెంతకన్నా ఏం కావాలి? ఇంకొకళ్ళు అడుగుతున్నారు ఈ మధ్య, ఏంటి ఇంకా సస్పెండ్ చేయలేదు, ఇంకా సస్పెండ్ చేయలేదంటే అయా ఎన్ని పేర్లు వచ్చాయి, గంట అరగంట అనుకుంటే ఎన్ని పేర్లు వచ్చాయి చెప్పండి? ఎన్ని పేర్లు వచ్చాయి? సస్పెండ్ చేశారా? పదవులు ఇచ్చి సత్కరించారు. మర్చిపోయారేమో, గతం కథ అనుకుంటే ఎలాగా? మీరు మర్చిపోతారేమో, జనం చూస్తున్న జనం మర్చిపోరు. మీరు చేస్తున్న ప్రతి పని వాళ్ళకి తెలుసు, అన్ని క్షుణ్ణంగా గమనిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? పని చేస్తున్నవాడిని పని చేసుకునివ్వండి. ఇలాంటివి కాదు, పనిలో చూపించండి. నెగిటివిటీ పనిలో చూపించండి. ఇన్ని కోట్లు వచ్చాయి, ఏం చేశారు? అన్ని కోట్లు వచ్చాయి, ఏం చేశారు? జల్ జీవన్ మిషన్ గురించి మాట్లాడండి. ఇప్పుడు ఇన్ని దాకా ఎందుకు? ఎన్ని కోట్లు కేటాయించింది? దాదాపు 23,000 కోట్లు ఓవరాల్గా జల్ జీవన్ మిషన్ కోసం కేటాయిస్తే మీరు ఎన్ని ఉపయోగించారు? ఎన్ని రిటర్న్ వెళ్ళిపోయినాయి? ఒకసారి ఆలోచించండి. ఎంత దాచుకున్నారు? జల్ జీవన్ మిషన్ కింద ప్లాస్టిక్ పైపులు వేశారు, కనీసం వాళ్ళకి మంచినీరు ఏమైనా అందించారా? జల్ జీవన్ మిషన్ అర్థం ఏంటో తెలుసా? ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా మంచి నీటిని అందించాలని లక్ష్యం. ఇది కంప్లీట్ చేశారా? దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేస్తే మళ్ళీ కొన్ని కోట్లు విడుదల చేసింది. నిన్న కాక మొన్న విడుదలకి ఆమోదం తెలిపింది, ఇస్తాము అని చెప్పింది. ఇంకెంతకన్నా ఏం కావాలి? ఇవి చూసుకోండి. గతంలో మీరు చేయలేని పని ఇప్పుడు చేసినంత మాత్రాన తప్పు చేసినట్ట? అందుకని చెప్పి టార్గెట్ చేస్తారా? వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా? ప్రతి వ్యక్తికి వ్యక్తిగతం ఉంటుంది. ఆ వ్యక్తిగతాన్ని పార్టీలకి ఎలా ఆపాదిస్తారు? మరి మీరేం చేశారు? మీ హయాంలో ఎంతమంది వచ్చారు? ఒకళ్ళ ఇద్దరా? ఎంతమంది వచ్చారు? నేనైతే పేర్లు చెప్పను, ఎంతమంది వచ్చారు ఒకసారి ఆలోచించండి. ఒకళ్ళ వైపు ఒక వేలు చూపిస్తే మన వైపు ఎన్ని ఉంటాయి? మీ మంత్రులు ఆ గతంలో ఎన్ని బూతులు తిట్టేవాళ్ళు, అప్పుడు స్పందించారా? ఇప్పుడు వాడు మనిషేనా, ఇప్పుడు వీడు మనిషేనా, ఇంకా సస్పెండ్ చేయలేదేంటి, ఇంకా యాక్షన్ తీసుకోలేదేంటి అని అడుగుతున్నారు కదా. గతంలో మీరేం చేశారు? మీరు సస్పెండ్ చేశారా? కనీసం మందలు ఇచ్చారా? పోనీ ఇవన్నీ ఇల్లీగల్ కాంటాక్ట్స్ అన్నీ బయట పెడదాం. ఇష్టం వచ్చినట్టు ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా పచ్చి బూతులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే కనీసం మీరు ఏ ప్లేస్లో ఉన్నారు, కనీసం ఆ ప్లేస్లో ఉన్నారు కాబట్టి మీరు ఖండించారా? ఖండించాల్సిన బాధ్యత మీకు లేదా? అప్పుడు ఖండించిన వాళ్ళు ఇప్పుడు ఎలా వచ్చి ఖండిస్తారు? ఓహో జనసేన కాబట్టి వచ్చి ఖండించారా? ఓహో మీరు కార్యకర్తలు మీటింగ్ పెడతారు, సర్పంచులు అలాగే ప్రజాప్రతినిధులకు సంబంధించిన వాళ్ళతో మీరు మీటింగ్ పెడతారు, మీరు మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ ఇష్యూ తీసుకొస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్? అదేదో డైరెక్ట్గా చెప్పండి. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సంబంధించి పార్టీకి సంబంధించిన ఒక ఇష్యూ వచ్చింది, ఈ ఇష్యూను మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, దాని గురించి మనం మాట్లాడుకోవాలి, అందుకే మీటింగ్ అని చెప్పొచ్చు కదా. మీరు పర్పస్ ఏమో ఒకటి పెడతారు, తిట్టేది మాట్లాడేదేమో పవన్ కళ్యాణ్ గారి గురించి. ఎంతవరకు కరెక్ట్? మీరు 2024లో ఓటమికి కారణాలు ఏంటో ఇంకా సరి చూసుకోలేదేమో, బహుశా చూసుకుంటే బెటర్. ఎందుకంటే మీరు ఖండించలేదు, కనీసం మీడియా ముందుకు వచ్చి బూతులు మాట్లాడే వాళ్ళని కూడా మీరు ఖండించకపోగా మీరేం చేశారు? పదవులు ఇచ్చి పోషించారు. అటువంటి వాళ్ళ ఇప్పుడు మాట్లాడేది సస్పెండ్ గురించి, సస్పెన్షన్ గురించి అటువంటి వాళ్ళ మాట్లాడేది? ఒకసారి ఆలోచించుకోండి. మీ గుండెల మీద చేసుకొని మీరు చెప్పండి, గతంలో మీరేం చేశారు, ఇప్పుడు ఏం జరుగుతుందని. సస్పెండ్ చేయాలి అంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ఆ మార్పు తెచ్చింది ఎవరో తెలుసా? మీరే. ఎందుకంటే చిన్న ఆరోపణ రాగానే ఆయన అస్సలు సహించడు కాబట్టి వెంటనే సస్పెండ్ చేసేవాళ్ళు. కాదు ఒకటి జరిగితే అలా అంటారు, రెండోది అనుకో, రెండోది కూడా అలాగే అంటారు. అరే పొయ్యే కొద్ది ఇవే
తీసుకొస్తుంటే అసలు నిజ నిజాలు ఏంటి తెలుసుకోవాలి. ఒకటే అయితే పోనీ మనమైనా ఆవేశపడచ్చు, అవతల వాడైనా ఆవేశపడచ్చు సో అని ఆయన సస్పెండ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. అసలు నిజాలు ఏమిటి, నిజంగా గనక అరవ శ్రీధర్ గనక తప్పు చేస్తే ఖచ్చితంగా సస్పెండ్ చేసి తీరుతారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అని చిన్న పిల్లల్ని అడిగినా చెప్తున్నారు. మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారికి ఎవరుంటారు, నూనూగు మీసాల కుర్రాళ్ళు తప్ప. వాళ్ళు కూడా చెప్తున్నారు ఓటు హక్కు లేని వాళ్ళు ఉంటారు అంటున్నారు కదా, ఎగతాళి చేశారు కదా, వాళ్ళు కూడా చెప్తున్నారు చిన్న తప్పు చేసినా ఖండించి తీరుతారు. తన మన భేదమేమీ లేదు. పదవీ బాధ్యత అప్పుడు అదే చెప్పారు. పదవీ బాధ్యత ఇలాంటి జరుగుతాయన్న విషయం ఆయనకు ముందే తెలుసు. పదవీ బాధ్యత అనే కార్యక్రమం ఎందుకు పెట్టారో తెలుసా? ఇందుకోసం పెట్టారు. ఆల్రెడీ 6 నెలల క్రితం కూడా ఆయన అలర్ట్ చేశారు. అయినా సరే ఇది జరిగింది అంటే ఎంత నిఘా ఉంది ఒక్కొక్కళ్ళ మీద, జనసేనకు సంబంధించిన వాళ్ళ మీద అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఉంది. అరే ఇలాంటివి కాదు, పనిలో చూపిద్దాం. పవన్ కళ్యాణ్ అటెళ్ళాడు ఇటెళ్ళాడు కాదు, పవన్ ఏం చేయలేదు, పవన్ కళ్యాణ్ ఎందుకు చేయలేదు అనే దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఇప్పటికైనా రాజకీయ విధానాల్లో మార్పులు తీసుకురండి. మీ గెలుపుల కోసం, మీ ఆధిపత్యం కోసం ప్రజల్ని తప్పుదోవ ఎందుకు పట్టిస్తున్నారు? పని చేయటానికి వచ్చిన ఒకే ఒక్కడిని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం మీరు చేస్తున్నారు. కానీ మీరు గమనించారో లేదో మీరే బ్యాడ్ అవుతున్నారు. మీ గొయ్యి మీరే తీసుకుంటున్నారు, మీకు మీరే బ్యాడ్ అవుతున్నారు అనేది అందరి అభిప్రాయం. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ విషయాన్ని 10 మందికి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అదే లోకల్లో చేయగలుగుతారా? మళ్ళీ అదే కాక దాని మీద మళ్ళీ ఈ విధంగా ఇంత కొన్ని లక్షల కోట్లు డబ్బులు తినేస్తానని చెప్పేసి వాళ్ళ మీద నింద వేయడము అఫీషియల్ పక్కన పెట్టండి. ఐ కెన్ ప్రూవ్ ఇట్. అవును మేడం, ఐ కెన్ ప్రూవ్ ఇట్. ఎన్ని తప్పు కదా, ఎన్ని తప్పు కదా, అదే నేను అడుగుతున్నాను. నేను అఫీషియల్ ఐ కెన్ ప్రూవ్ ఇట్. ఇది డిఫరెంట్ కదా, ఇది క్వైట్ డిఫరెంట్. ఇది డిఫరెంట్. ఎందుకంటే కానీ ఒకటి మేడం, చూడు ఏ రోజు అవుతుంది స్టేటస్ కానీ ఏమైనా కానీ తీసుకోండి, మా వాళ్ళందరూ చూస్తారు, మా వాళ్ళందరికీ తెలుసు, మా వాళ్ళందరూ సపోర్ట్ అవుతారు. మీ పాపం కూడా అదే మీకు పేపర్లో వస్తున్నారే స్టేటస్, మీకు పెట్టుకొని మీకు సఫర్ అవుతున్నారే. అవతల కూడా బాగానే ఉన్నాడు, మనం సఫర్ అవుతున్నామని. నాకు తెలిసిన ఈ రోజు వల్ల మీకు చాలా వరకు న్యాయం జరిగిందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటాను. మీకు ఇదేంటి ఏఐ ఫొటోస్ కాదు, అది ఏఐ ఫొటోస్ ఏమి లేవు. కాకపోతే ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. ఆ రోజు కదా టక్కన నవీన్ రాకుండా ఉంటే మనకు ఇంకా బాగుంది. ఆ రోజు మాట్లాడుకునే వాళ్ళు, నువ్వు నా ఫోటో పంపిస్తాన్నావు, టక్కన నవీన్ వచ్చి వద్దులేనా మళ్ళీ మాట్లాడుతాను.